ఒక స్టేజ్‌లో ఏమైందంటే సమయం కలిసి రాలేదు. మేము ఎన్నో పనులు టేకప్ చేసాం గానీ, మాకసలు కాలం కలిసి రావట్లేదు. అంటే ఎందుకు కాలం కలిసి రావట్లేదు? నువ్వు కాలాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకోవట్లేదు గదా! సంగమయుగమైన విలువైన సమయాన్ని నీ ఉన్నతి కోసము, నువ్వు సంపన్నంగా అవ్వడం కోసము దీన్ని ఉపయోగించుకోవాలి గానీ, ఎవరో శరీరం వదిలితే దాని కోసం వెళ్లి ఉపయోగిస్తే కల్పమంత సమయం అనుకూలంగా ఉంటుందా? కల్పమంత కాలం మనకు కలిసొస్తుందా? రాదు. వృధా పోతుంది. సో, సంగమంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నాం కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యయుగ టైమ్‌ని అలాట్ చేయడు మనకి. కేటాయించేటప్పుడు ఎందుకంటే నిర్ణయం తీసుకునేది మనం చేసే సేవా కార్యక్రమాలకి, దానికి ఎవరికి ఎంత టైం అలాట్ చేయాలి, ఎంత పుణ్యం ఇవ్వాలి, చేయాలన్నది శివబాబా నిర్ణయిస్తారు గానీ, బ్రహ్మకుమారులు నిర్ణయించలేరు. ఆ పవర్ వాళ్ళకివ్వలేదు. అందరూ ఎట్లా అర్థం చేసుకున్నారంటే నిమిత్తక్కేలు గదా! ఆళ్ళకిచ్చేస్తే అయిపోయింది అనుకుంటున్నారు. లేదు. అంత ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వలేదు మనకి. ఆయన పక్కన తప్పుకుని బ్రహ్మకుమారులకు ఎవరెంతిస్తే దాన్ని బట్టి మీరు అలాట్‌మెంట్ ఎయ్యండి సత్యుగి అలాట్‌మెంట్ అని వాళ్ళకి అసలు ఎవ్వరికీ ఇవ్వలేదు ఆ పవర్.